హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు గిరి గార్డెన్. ఈరోజు వీడియో ఏంటంటే మనకు చూసారా చిన్న కుండీలో ఇంత బాగా వచ్చింది. ఏంటనుకుంటున్నారు? ఈ గోరింటాకు అండి. ఎంత బాగుందో చూసారా. ఇదిగోండి, బాగా వచ్చిందండి. ఆకు లేతగా బాగుందండి. వర్షం పడింది కదా, అందువల్ల అంత బాగా వచ్చింది ఆకు. ఇప్పుడు గోరింటాకు హార్వెస్ట్ చేస్తున్నానండి. ఇదిగోండి, ఇలాగా ఆకు తీసుకోవాలండి. మనం తీసుకుంటే మనకి మళ్ళీ చిగురు వస్తుంది అన్నమాట. కొమ్మలు నరికేసినా పర్వాలేదు, ప్రూనింగ్ చేసినా ఇలాగ ఆకు తీసుకేసుకుంటే మనకి రుబ్బుకొని చేతుల కన్నా పెట్టుకోవచ్చు, అలాగే తలకు కూడా పెట్టుకోవచ్చు అండి. బాగా పండుతుందండి ఇది మాత్రం. ఇది ఈ చెట్టు మా పాప బ్యాంకులో చిన్న మొక్క ఉంటే మొక్క పక్కన మొక్క మొలిసిందంట, పెద్ద మొక్క పక్కన. అది బాగా పండుతుంది అని ఎవరో చెప్పారంట. అది పీకి పట్టుకొచ్చింది అనమాట మమ్మీ. మిద్దె తోటలో వెయ్యి కుండీలో మనకి ఎప్పుడు కావాలితే అప్పుడు కోసుకోవచ్చు అని చెప్పిందనమాట మా పాప. అందువల్ల వేసానండి. ఆ వేసి నుండి నేను హార్వెస్ట్ చేసుకుంటూనే ఉన్నాను. ఇది వేసి సంవత్సరం అయిందండి. అప్పుడప్పుడు కోసుకొని చేతులు పెట్టుకుంటాను, అలాగే మనం తలకు కూడా పెట్టుకుంటానండి. బాగా పండుతుంది. గోరింటాకు పెట్టుకుంటే మంచిది కదా తలకు కూడా. బయట హెన్న అవి రాసుకొని కన్నా మనం ఇది ఆర్గానిక్గా మనం పండించుకున్నది కదండి, బాగుంటుంది అన్నమాట. బయటది ఎలాగన్నా కెమికల్స్ కలుపుతారన్నమాట. అందువల్ల మనం గోరింటాకు మన ఆర్గానిక్గా కుండీలో పెంచుకున్నది కాబట్టి చిన్న మొక్క వేసానండి. ఎంత ఇదిగోండి, ఎంత ఉంటుంది, ఇంత మొక్క వేసాను అంతే. ఇంత పెద్ద సెట్ అయింది చూసారా. ఇదిగోండి, ఇది కూడా 20 లీటర్ల పెయింటింగ్ అదే వాటర్ టిన్లో ఉందండి. ఎంత బాగా వస్తుందో చూసారా. గుజ్జుగా వచ్చింది, గుబురుగా. మొత్తం కోసండి ఎంత వచ్చిందో చూపిస్తాను. మనం కోస్తూ ఉంటేనే మంచి ఆకు వస్తుందండి. అలా వదిలేస్తే ముదురైపోద్ది ఆకు. మనం ఎప్పుడు కోస్తూ ఉండాలండి. ఇలా హార్వెస్ట్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి ఆకు బాగా వస్తుంది అన్నమాట. లేతగా వస్తుంది ఆకు. కొమ్మలు కూడా ప్రూనింగ్ చేయొచ్చు, చేస్తే గుబురుగా వస్తుంది. ఈ ఆకు అయిపోయాకండి ప్రూనింగ్ చేస్తాను. ప్రూనింగ్ చేస్తే మనకి గుబురుగా ఇంకా పైకి వెళ్ళకుండా మొక్క కిందే మనకి ఆకు ఎక్కువ వస్తుంది అన్నమాట. ఎక్కువ కొమ్మలు వస్తాయి మనం ప్రూనింగ్ చేయడం వల్ల. ఇలా వదిలేసామనుకోండి పొడవుగా వెళ్ళిపోద్ది అన్నమాట, గుబురుగా రాదు. మనం ఎప్పుడు గోరింటాకు కానీ ఏ మొక్క అయినా మనం గుబురుగా రావాలి, కిందే మొక్క ఎదగకుండా కిందకు ఉండాలంటే మనం ప్రూనింగ్ తప్పనిసరిగా చేసుకోవాలండి. చూసారా ఎంత బాగుందో ఆకు, ఫ్రెష్గా. బయట ఎన్నుకొని తలకు పెట్టుకొని కన్నా మనం ఇలా ఒక మొక్క కుండీలో వేసుకొని తలకు పెట్టుకుంటండి ఆర్గానిక్గా. తలకు కూడా మంచిదండి, చలవ చేస్తుంది గోరింటాకు పెట్టుకోవడం వల్ల. దీంట్లో తల పెట్టుకునేటప్పుడు అలోవెరా, అది కలబంద, మందార ఆకులు, మందార పువ్వులు అన్నీ మిక్సీ పట్టి పెట్టుకుంటాను అన్నమాట. పెట్టుకోవడం వల్ల మనకి తల ఎదుగుతుంది. వైట్ ఎంటికలు ఉన్న బ్లాక్గా మారుతాయి అన్నమాట. బయట ఎంతో కొంత కెమికల్స్ కలుపుతారండి. చూసారా ఎంత పొడవైందో మొక్క. చాలా బాగా ఎదుగుతుందండి. చిన్న 20 లీటర్ల వాటర్ టిన్లో ఉందండి. అయినా కానీ మనకు ఆకు ఎంత బాగా ఇస్తుంది. మనం ఎరువులు ఇవి ఇస్తాం కదండి, ఎరువులు అలాగే
లిక్విడ్ ఫర్టిలైజర్లు మనం మిద్దె తోటలో ఏమి ఇస్తున్నామో అవన్నీ దీన్ని కూడా వేస్తానండి. అన్ని మొక్కలతో పాటు దీన్ని ప్రత్యేకించి ఏం కేరింగ్ ఏం తీసుకోను. అన్నిటితో పాటే మనం మొక్కలతో పాటే మొక్కలన్నిటికీ వేస్తానండి. ఏది వేసినా కానీ ఒకదానికి వేసి ఒకదాన్ని మానేను. అంటే పూల మొక్కలకి వేసేది పూల మొక్కలకు వేస్తాను. అన్ని మొక్కలకు వేసేటప్పుడు ఇలాంటి గోరింటాకు అలాంటి వాటికి అన్ని మొక్కలతో పాటు ఎరువులు తప్పనిసరిగా వేయాలండి. కుండీలో పెంచుకుంటున్నాం కదా, ఎరువులు వేయకపోతే మొక్క ఎదగదండి మనకి. భూమిలో అయితే ఏమయ్యకపోయినా ఎదుగుతుంది, కానీ మన కుండీలో కాబట్టి 15 రోజులకు ఒకసారి ఏదో ఒక ఎరువులు వేయాలండి. ఎండాకాలం అయితే లిక్విడ్ ఫర్టిలైజర్లు అవి పోయాలి. అప్పుడే మనకి బాగా ఆకు వస్తుంది అన్నమాట. అలా పెట్టి వదిలేస్తండి మనకి చెట్టు ఎదగదు, ఆకు ఎక్కువ రాదన్నమాట. దేనికైనా పోషకాలు ఇవ్వాలండి. పోషకాలు ఇస్తేనే మనకి కూరగాయలైనా ఆకుకూరలైనా ఇలాగా గోరింటాకేటి పూలు మొక్కలు తీగజాతి మొక్కలు దేనికైనా పోషకాలు ఇవ్వాలండి. చూసారా, ఇక్కడ పై వరకు వెళ్ళిపోయింది కొమ్మ. ఇలా దూసేసుకోవడమే. దూసేస్తండి మనకి మళ్ళీ ఇది అంతా ఆకంతా తీసేయకండి, ప్రూనింగ్ చేస్తాను. చేస్తే మనకు గుబురుగా వస్తుంది అన్నమాట. ఇంత పొడవు కూడా ఎదిగించకూడదండి మొక్క. మనం మిద్దె తోటలో పెంచుకుంటున్నాం కదా, చెట్టు ఎదిగి కొద్దీ మనకి బరువే కదా. చిన్నగా ఉంటేనే మనకి బరువు ఉండదు. ఏ మొక్కైనా పెద్దగా ఎదగనివ్వకూడదండి మిద్దె తోటలో. భూమిలో అనుకోండి అలా వదిలేస్తే అలాగే ఎదుగుతాయి. మనం మిద్దె తోటలో కాబట్టి మనం ఇలాగ ప్రూనింగ్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు. ఇదంతా ఆకు తీసాక చేస్తానండి, ఇప్పుడు కాదు తర్వాత. వీడియోలు ఎంత అవుతుంది కదా, రెండు ఒకేసారి అంటే. చూసారా ఎంత బాగా వస్తుందో ఆకు, బుట్టుడు వచ్చిందండి. ఇంకా ఉంది, ఎంత బాగా వస్తుందో. చాలా ఆకుందండి ఇంకా. ఇటువైపు ఉంది చూడండి, ఇదిగోండి. ఇక్కడ పెట్టి కోసుకొచ్చని నేను కుండీనే తెచ్చేసానండి ఇక్కడికి, టేబుల్ దగ్గరికి. టేబుల్ మీద బుట్ట పెట్టి మనం ఆరవేసేసింది అక్కడ ఆకు వేసుకోవచ్చని. తేలిగ్గా ఉంది కాబట్టి కుండీ ఎక్కడికైతే అక్కడ పట్టుకోవచ్చండి. మనం 20 లీటర్ల వాటర్లోనే కదా ఉంది, అందువల్ల ఇక్కడ తెచ్చేసి టేబుల్ మీద బుట్ట పెట్టి కోస్తూ అక్కడ వేస్తున్నాను బుట్టలో. నేనే వీడియో తీసుకుంటున్నాను కదా, అందువల్ల ఒక చేతితో కోస్తున్నానండి. ఏ మొక్కన్నా పెంచదన్ను ఉండదండి, మన మిద్దె తోటలు అన్నీ పెంచుకోవచ్చు. గోరింటాకు పువ్వులు, దేవుడి పువ్వులు. మేము దేవుడి పువ్వులు అస్సలు కొనమండి. ఇలాగా మందారాలు 7 రకాలు ఉన్నాయండి. అవి రోజు పూస్తాయి. అవి కోసి పట్టుకెళ్ళి మళ్ళీ ఇది కూడా ఉందండి, నాగమల్లి కూడాను. అది కూడా బాగా పువ్వులు వస్తున్నాయి. మందారాలు అవి సరిపోతున్నాయి మాకు. దేవుడి పూజకి రోజు బయట కొనుక్కొని పని లేదు. అక్కడ మేము అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు రాజమండ్రిలో, ఇప్పుడు రాజమండ్రి కానీ కొంతమూరులో ఉంటున్నాం. రాజమండ్రిలో ఉండేటప్పుడు అండి రోజు 10-20 రూపాయలు పువ్వులు కొనుక్కునే వాళ్ళం. చామంతులు, బంతులు పూజకి. అపార్ట్మెంట్లో మనం వేసుకోవడానికి అవ్వదు కదా,
అలా కొని పూజ చేసుకునే వాళ్ళం. ఇక్కడికి వచ్చి నుండి పువ్వులు అన్ని మొక్కలు వేసామండి. చూశారు కదా, మొన్న మామిడికాయలు బంగినపల్లి హార్వెస్ట్ చేసాము. అలాగా పళ్ళ మొక్కలు, మిద్దె తోటలో కూరగాయలు, ఆకుకూరలు అన్నీ వేస్తున్నామండి. ఇక్కడికి వచ్చి రాజమండ్రి నుండి ఇక్కడికి వచ్చి 8 సంవత్సరాలు అవుతుందండి. 8 పూర్తవి 9వ సంవత్సరం వస్తుంది. ఇంకా అప్పటికి చూసారా ఇన్ని పళ్ళ మొక్కలు, ఇన్ని పూల మొక్కలు మనం వేసుకున్నాం. అలాగా చిన్న ప్లేస్ ఉన్న మొక్కలు వేసుకోవాలండి. మన ఇంటికి సరిపడగా అన్ని రకాలు పళ్ళ మొక్కలు ఉన్నాయండి. కింద దానిమ్మ, సపోటా, జామ చెట్లు, మామిడి, అలాగే దానిమ్మ, పూల మొక్కలు అంటే విరజాజి, సన్నజాజి, మందారాలు అన్నీ. ఇంకేవి కూడా లేవండి. కింద భూమిలో వేసాము. అలాగే పైన కూరగాయలు, ఆకుకూరలు పైన పండిస్తానండి. పెద్ద మొక్కలు మాత్రం కింద వేసుకున్నాం. మనం చూసారు ఈ సంవత్సరం 400 కాయ, 500 కాయ దాకా దిగింది మామిడికాయలు. అలాగే మనం చిన్న ప్లేస్, మడి చిన్నదండి, బంగినపల్లి వేసాం. ఇంట్లో కొనుక్కోకుండా ఈ సంవత్సరం పిల్లలకి మాకు సరిపోయినాయి. అలాగా చిన్న ప్లేస్ ఉన్న మొక్కలు వేసుకోవాలండి. మనకి నీడనిస్తుంది. అలాగే మనం కొనుక్కోకుండా ఆర్గానిక్గా తినొచ్చండి. మామిడి పళ్ళు బయట కొన్న అస్సలు బాగోవండి. సంవత్సరం కాయలేదని బయట కొంటే అస్సలు తినాలనిపించలేదు. చప్పగా ఏదో వాసన, స్మెల్, అది ఏదో కలర్లో ముంచి ముక్కేస్తారంటండి. అవి స్మెల్ వచ్చేస్తాయి పళ్ళు, లోనంతా చప్పగా ఉంటాయి అన్నమాట. అందువల్ల మనం ప్లేస్ ఉన్నవాళ్ళు మాత్రం వదులుకోవద్దండి. చిన్న మొక్క, హైబ్రిడ్ మొక్క తెచ్చి వేసుకుంటే ఇంట్లోనే మామిడి పళ్ళు పండించుకోవచ్చు. మాకు తోటలు ఉన్నాయి కానీ మామిడి తోటలు మళ్ళీ ఇంట్లో కూడా వేసుకున్నామండి. ఈసారి తోటలోకి వెళ్ళాక వీడియో తీస్తానండి. మా ఊర్లో ఉన్నాయి మామిడి తోటలు. ఇవి అయితే మనం ఇంట్లో కదా ఎప్పుడు కావాలితే అప్పుడు కోసుకోవచ్చండి. చూసారు కదండి, బొట్టెడు దొరికింది గోరింటాకు. అదిగోండి, బొట్టెడు గోరింటాకు అంటే హార్వెస్ట్ చేశాను ఇవాళ. ఇంత చిన్న చెట్టు చిన్న కుండీలో ఉంది. ఇదిగోండి, ఇక్కడ వరకు ఎదిగింది. ఎంత పై కొమ్మలన్నీ ప్రూనింగ్ చేస్తానండి. చేస్తే మనకు గుబురుగా వస్తుంది. ఇది మాత్రం ఇప్పుడు రుబ్బి తలకు పెట్టుకుంటాను. ఇదిగోండి ఎంత వచ్చింది, కొమ్మలతో వచ్చేసింది. ఇవన్నీ తీయాలి. చూశారు కదండి, గోరింటాకు మనం ఈ చెట్టుది హార్వెస్ట్ చేసాము. ఇంత ఆకైతే వచ్చింది. ఇంతేనండి ఈరోజు వీడియో. ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.